హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో అయితే టేస్టీ అండ్ స్పైసీ బోటి ఫ్రై చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం ముందుగా శుభ్రంగా కడిగి తీసుకున్న బోటీలో కొంచెం నీరు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు మరియు 1 ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. అందులోకి 2 ఎండుమిర్చి మరియు దాల్చిన చెక్క, జీలకర్ర మరియు కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరియు దీనికోసం ఉల్లిపాయలు మరియు టమాటాలు మరియు పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం చేసేది ఫ్రై అయినా కూడా ఇందులో కూడా టమాటా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టమాటా అనేది కర్రీకి కొంచెం పులుపుదనాన్ని ఇస్తుంది. సో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి మరియు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించాలి. ఉల్లిపాయలు వేగిపోయాక అందులోకి మనం ఉడికించి తీసుకున్న బోటీని వేసి బాగా ఫ్రై చేయాలి, నీరు మొత్తం ఇంకిపోయే వరకు. దాన్ని బాగా వేయించాలి. తర్వాత అందులోకి గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని వేసి బాగా కలిపి మళ్ళీ వేయించాలండి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మన కర్రీ బాగా ఫ్రై అయింది. ఫైనల్గా కొంచెం ఉప్పు, కారం, మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని తరిగిన కొత్తిమీర మరియు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఆయిల్లో కాకుండా ఇలా చివర్లో వేసుకొని కలుపుకుంటే ఫ్లేవర్ మరియు స్మెల్ చాలా బాగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ లవ్ యూ.